పూరా లోకల్. పూడూరు దామగుండంలో ఏదైతే విఎల్ఎఫ్ ప్రాజెక్టు వస్తుందో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ముత్తారెడ్డి రిటైర్డ్ లెక్చరర్ మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఇప్పటివరకైతే ఇక్కడ ఏరియాకు సంబంధించిన వాళ్ళు కాకుండా ఎక్కడో అడవి చెట్టు ఆకు వాసన తెలియని వాళ్ళు కూడా సిటీ ప్రాంతంలో పెరిగే వాళ్ళు కూడా పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? జనరల్గా పర్యావరణ పరిరక్షణ అనగానే ఆ రంగంలో పనిచేస్తున్నామని అనుకునే వాళ్ళు ముందుంటారు, వస్తారు. మరి దేనికోసం వస్తారో నాకు అర్థం కాదు. కాకపోతే వాళ్ళు చేసే పని వల్ల జనాలకు మేలు జరిగితే మాత్రం దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే ఒకటి, వాళ్ళు రావడం వల్ల ఇక్కడ స్థానిక ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. నిజాలు ఏంటియో తెలుసుకోవాలనే ఉద్దేశం ప్రజల్లో బాగా కనిపిస్తుంది. అక్కడ జరిగేటువంటి నష్టం ఎంత అనేది మనం చూసే కంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ ఎంత నష్టం జరుగుతుంది, దాన్ని ఏ విధంగా అంటే కాంపెన్సేట్ చేయాలి, ఎందుకు మేము ఇక్కడ తీసుకుంటున్నాము, ఇవన్నీ రక్షణ రంగానికి సంబంధించినవి కాబట్టి పూర్తిగా బహిర్గతం చేయలేకపోవచ్చు. అయినప్పటికీ కూడా నేను కొన్ని వాళ్ళు పేపర్లో వచ్చినవి కానీ డాక్యుమెంట్స్ కానీ కొన్ని చూసినట్టయితే దానివల్ల పెద్దగా మనకు నష్టం లేదు. తరువాత ఏ రిపోర్ట్ కూడా దీనివల్ల ఈ వ్యాధి వస్తుంది, ఇంత వస్తుంది అనేది లేదు. దీనిపైన వాళ్ళు కోర్టుకు వెళ్ళినట్టు కూడా నేను చదివాను. అందులో కోర్టు కూడా ఏం చెప్పిందంటే ప్రభుత్వం నిర్దేశించినటువంటి షరతులకు లోబడి మీరు అక్కడ పనులు ప్రారంభించాలి, చేయాలి అని చెప్పింది. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆక్సిజన్. ఇక్కడ ఆ చెట్లు ఏవైతే 12 లక్షల చెట్లు వీళ్ళు నరికేయబోతున్నారు, వాటి వల్ల మంచి ఆక్సిజన్ కోల్పోతాయి చుట్టుపక్కల ప్రాంతాలు. హైదరాబాద్ కూడా మంచి ఆక్సిజన్ కోల్పోతుంది, ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని వీరు అంటున్నారు. ఎవరైతే ఉద్యమం చేపట్టారో వారు అంటున్నారు. దీనిపైన ఏమంటారు మీరు? వాస్తవంగా ఒక బయాలజీ స్టూడెంట్గా ఏ చెట్టును తీసేసినా కొంత ఆక్సిజన్ అయితే తక్కువ అవుతుంది. అంతేగాని ఈ చెట్లే అందరికీ ఆక్సిజన్ సప్లై చేస్తున్నాయనడం మాత్రం వాస్తవం కాదు. ఏ చెట్టు అయినా, చిన్న చెట్టు అయినా పెద్ద చెట్టు అయినా దాని కెపాసిటీలో ఆక్సిజన్ వదులుతుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. అంతేగాని ఇప్పుడు ఆ లెక్కను చూసినట్టయితే మన హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ వాళ్ళు తీసేసేటువంటి చెట్ల కంటే ఈ చెట్ల సంఖ్య ఎక్కువనా? తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన సంఖ్యకు వీళ్ళు చెప్పే సంఖ్యకు చాలా తేడా ఉంది. వీళ్ళు వేలల్లో లక్షల్లో తీసేస్తున్నాను అంటున్నారు. నిజానికి అక్కడ లక్షల్లో తీసేయడానికి పెద్ద చెట్లు అయితే ఏం పెద్దగా లేవు. కాబట్టి అది అవాస్తవం. ఆక్సిజన్ తర్వాత అయినా వస్తుంది. ఇప్పుడు తాత్కాలికంగా అక్కడ కొంత తక్కువ అనిపిస్తుందేమో, అట్లాంటి మెజర్మెంట్స్ ఏమి ఉండవు. అయితే ఏంటంటే ఒక్కసారి డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగిందంటే మనం చూస్తున్నాం, బిడిఎల్ కానీ ఇంకా అక్కడక్కడ కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్లో చూస్తే మన న్యాచురల్గా ఉన్నటువంటి వెజిటేషన్ కంటే వాళ్ళు పెంచినటువంటి వెజిటేషన్ చాలా గ్రీన్గా ఉంది, బాగా ఉంది, మంచిగా మెయింటైన్ చేస్తారు. అందులో మనకు అపోహలు తీసుకోవాల్సిన అవసరం లేదు. వికారాబాద్లో ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ దామగుండంలో వస్తే మీకు వికారాబాద్కి సంబంధించి ఏమైనా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు ఓకేనా, ఒప్పుకుంటారా, లేకపోతే వద్దు అని అంటారా? ఒకటి, ఇది మంచి దేశ రక్షణకు సంబంధించినటువంటిది. ఎక్కడన్నా కొంచెం నష్టం వస్తే దాన్ని కూడా భరించి మనం ఒప్పుకోవాల్సిందే. దీనికి ప్రజలకు ఒక ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే తన ప్రజలకు ఎట్లాంటి సౌకర్యాలు ఇస్తాము, ఆ సౌకర్యాల్లో భద్రత కూడా అత్యంత ప్రాధాన్యతమైంది. దాన్ని ఇచ్చుకుంటూ మిగతా సౌకర్యాలు కూడా కల్పిస్తున్నప్పుడు ఎందుకు వ్యతిరేకించాలి దీన్ని? మనం ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది అనుకుంటున్నారా ఈ ప్రాజెక్టు? తప్పకుండా ఏర్పడుతుంది. ఇప్పుడు అక్కడ ఒక ఏంటంటే కమ్యూనిటీ వస్తుంది. ఎంతమంది వస్తారు? నేవీకి సంబంధించి ఎంతమంది ఉద్యోగులు వస్తారు? వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా, నేను చూసిన దాని ప్రకారంగా 2500 నుంచి దాదాపుగా 3000 మంది అక్కడ ఉంటున్నారు. ఒక టౌన్షిపే వస్తుంది, హాస్పిటల్స్ వస్తాయి, స్కూల్స్ వస్తాయి అని వాళ్ళ వివరణలో ఉంది. అటువంటప్పుడు వాళ్ళందరూ వాళ్ళకి కావలసిన వస్తువులన్నీ అక్కడి నుంచి తెచ్చుకోరు కదా, లోకల్ నుంచే సప్లై చేయాలి కదా. మనము టీ దగ్గర అంటే పాల దగ్గర నుంచి ప్రారంభిస్తే అన్నీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ మనం ఆఖరికి రవాణా వ్యవస్థ వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది. ఉపాధి అంటే ఫ్యాన్ కింద కూర్చోబెట్టి ఒక కుర్చీ పెట్టి ఉద్యోగం ఇస్తేనే ఉపాధి కాదు. వాళ్ళకంటే ఎక్కువ ఇట్లాంటి బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. వాళ్ళకి మంచి ఉపాధి వస్తుంది. చుట్టుపక్కల గ్రామాలు ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి కలుగుతుందంట. తప్పకుండా
తప్పకుండా కలుగుతుంది. వాళ్ళ భూములకు కూడా రేట్లు రావచ్చు, వాళ్ళ భూముల్లో పంటలకు ఎక్కువ గిరాకీ రావచ్చు. వెజిటబుల్స్ పండించి ఎక్కువ కన్జంప్షన్ తీసుకుంటే మంచిగానే ఉంటుంది దగ్గరలో. ఇంకొక ప్రశ్న ఏంటంటే చివరి ప్రశ్న ఇది, దామగుండంలో ఉన్న రామలింగేశ్వర స్వామి టెంపుల్కి దర్శనానికి రానివ్వరు, మొత్తం అది రిస్ట్రిక్ట్ చేస్తారు ఆ ప్రాంతాన్ని, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళని, వికారాబాద్ వాసులను అందరినీ అని వార్తలు వస్తున్నాయి. దీనిపైన ఏంటి? వాళ్ళు చెప్పినది కదా, దాని ప్రకారంగా అయితే దానికి మంచి దారులు ఏర్పరిచి ఇంకా దాన్ని మంచిగా డెవలప్ చేసి అందరికీ దర్శనానికి రిస్ట్రిక్షన్ లేకుండా, అంటే భద్రతాపరంగా వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకోవచ్చు కానీ భక్తులను మాత్రం ఎప్పుడు ఆటంకం కలిగించరు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి విషయము, కలిగించరు కూడా. అయితే ఏంటంటే ఇట్లాంటి సున్నితమైన విషయాలను ప్రజల్లోకి తీసుకుపోతే కొంచెం తొందరగా రియాక్ట్ అవుతారు, మా దేవుడు లేదా ఇట్లాంటి దానితోటి అనేటువంటి భావంతో ఏమన్నా చేస్తున్నారేమో తెలియదు. కానీ వాళ్ళు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చెప్పినటువంటి విషయాన్ని చూస్తే తప్పకుండా దేవుని దర్శనానికి అన్ని రకాల మార్గాలు ఉంటాయి, సుగమం చేస్తారు. ఇంకా గుళ్ళను కూడా ఇప్పుడు మనం చూసినట్టయితే కొన్ని టౌన్షిప్స్లో, బీడిఎల్ టౌన్షిప్స్ కానీ అట్లాంటి టౌన్షిప్స్లో చూస్తే పూర్వం కన్నా ఇప్పుడే ఆ మందిరాలు ఇంకా మంచిగా మెయింటైన్ చేయబడుతున్నాయి. ఇది వాస్తవం. తెలంగాణ ప్రజల్ని సెంటిమెంట్తో వాడుకుంటారు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే విఎల్ఎఫ్ ప్రాజెక్టుకి అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ సంబంధించిన ఈ ప్రాజెక్ట్ ఏదైతే వస్తుందో నేవీ వాళ్ళది, దీన్ని అంటే ఆపాలని తెలంగాణ సెంటిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్డుగా వాడుకుంటున్నారా? అంటే ఏమైనా పండుగలు లేకపోతే దేవుళ్ళని అడ్డం పెట్టుకుంటున్నారా అని మీరు భావిస్తున్నారా? అదైతే జరుగుతుంది ఇప్పుడు సెంటిమెంట్ లేదు, కానీ ప్రజలు అంత అది కాదు. అసలు తెలంగాణను కూడా వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత హాయిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు బహుశా వాళ్ళు లోపల అనుకుంటుండొచ్చు అప్పుడు ఎందుకు వ్యతిరేకించిన మరా ఇప్పుడైతే బాగుంది అని, అట్లా ఉంటుంది. కానీ వేరే విధంగా